ప్రజలను మోసం చేయడానికి బీఆర్ఎస్ నాయకులు దీక్షా దివస్ పేరుతో నాటకాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి సీతక్క. అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజు దీక్షా దివస్ నిర్వహించి అధికారం పోగానే 10 రోజులు చేస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై బురద చల్లడానికి, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టడానికి బీఆర్ఎస్ లీడర్లు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే 10 ఏళ్లు తామే అధికారంలో ఉంటామన్నారు మంత్రి సీతక్క. దీక్షా దివస్ పేరుతో ప్రజల్ని మోసం చేస్తూ అధికార పార్టీని నిందించడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత దీక్షా దివస్ మరి ఒక్కరోజు మొదలుపెట్టారు, ఒక్కరోజు. కానీ ఈరోజు 10 రోజులు ఎందుకు పెడుతున్నారు? ఇవాళ మేము గ్రామాలలో లాస్ట్ ఇయర్ నుంచి కూడా విజయోత్సవ కార్యక్రమాలు 9 డేస్ చేసుకుంటాము. సేమ్ టైంలో ఈరోజు ఎన్నికలు ఉన్నాయి. అదే కాకుండా ప్రతిపక్షంలోకి వచ్చారు కాబట్టి అధికార పార్టీని తిట్టడం కోసం, ఓట్లలో లబ్ధి పొందడం కోసం కుట్రలు చేస్తున్నారు. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది లేదు కాబట్టి, చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి ఒక్కరోజుతో పరిమితమయ్యారు. ఈరోజు మేము అనేకం చేసినాం. గ్రామీణ ప్రాంత ప్రజలకు కానీ, పట్టణ ప్రజలకు కానీ మాకు చెప్పుకోవడానికి అనేక ఎజెండాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మా విజయాలను చెప్పుకోవడానికి మేము 9 రోజుల కార్యక్రమం మేము చేస్తున్నాం. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎంతసేపు అబద్ధాల పునాదుల మీద మా వ్యక్తిత్వాలను కించపరుస్తూ తప్పుడు ప్రచారాలతోటి రాజ్యం అనుకుంటున్నారు, రాజ్యాధికారంలోకి రావాలనుకుంటున్నారు. కాబట్టి జూబ్లీ హిల్స్ ఎన్నికలలో నీ తప్పుడు మీడియా, నీ తప్పుడు విజువల్స్, నీ తప్పుడు మార్పింగ్ ఇవన్నీ తిప్పికొట్టారు. కానీ ఈ రోజు కూడా చెప్తున్నాం, ఎక్కడన్నా ఏదైనా ఒకటి జరిగితే దానికి ఉల్టా పల్టా చేసి తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోండి, లేకుంటే ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. సోషల్ మీడియా అంటే మాకు తెలిసింది, కానీ సోషల్ మీడియా అంటే సోషల్ సర్వీస్ చేసి పెట్టుకుంటాం, పని చేసి పెట్టుకుంటాం. కానీ పని కట్టుకొని తప్పుడు ప్రచారాలు యూట్యూబ్లలో పెట్టాం. కానీ ఇవాళ అధికారం పోయిన తెల్లారు నుంచే ఏదో వాళ్ళ ఎస్టేట్ మేము గుంజుకున్నట్టుగా, వాళ్ళ ఫామ్ హౌస్లకు వచ్చి ప్రజలు ఏదో వ్యవసాయం చేసినట్టుగా ఫీల్ అయిపోయి మీరు ఓట్లు ఎత్తేనే, మీద అధికారం ఇస్తేనే ప్రజల్లోకి వస్తామంటే, ఎవరైనా ప్రజానాయకుడు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల మధ్య ఉండేటోడు ప్రజానాయకుడు అవుతాడు, ప్రజా ఉద్యమ నేతలు అవుతారు. అది కాకుండా అధికారం ఉంటే వస్తాం, లేకుంటే రాము, మళ్ళీ గెలిపియండి, కేసీఆర్ బయటకు వస్తాడు. ఎందుకు గెలిపియాలా? 10 ఏళ్ళు ఇచ్చిరు నీకు అధికారం. 10 ఏళ్ళు ఇస్తే నువ్వు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినవా? ఇవాళ మా గవర్నమెంట్ వచ్చి రాగానే 4.5 లక్షల మందికి ఇల్లులు ఇచ్చినాం. సంవత్సరంన్నర కాక ముందే, ఇవాళ మేము ఇంకా 2 ఏళ్ళు కూడా కాలే 75,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. ఇలా అనేక కార్యక్రమాలు మేము చేస్తుంటే ఓర్వలేక పేదోళ్ళకి కనీసం 10 ఏళ్ళ రేషన్ కార్డు ఇవ్వైతివి, సన్న బియ్యం అడిగితే ఇవ్వైతివి, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వైతివి. మరి అదే విధంగా ఇవాళ మేము ఇచ్చిన చీరలు, ఆ రోజు చీరలు ఇస్తే జనం తిట్టుకున్నారు నీ చీరలను చూసి. ఈరోజు మా చీర అందకుంటే తిడుతున్నారు, మాకు ఎప్పుడు ఇస్తారని. ఇవాళ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, రేట్ ఏదో చేసిరని ఆ దయాకర్ రావు లాంటి. అరే వాస్తవాల మీద నిలబడండి, సిరిసిల్లలో పోయి అడగండి ఎంత ఇచ్చిరో చీరకు. అదే విధంగా ఆ డిజైన్ అయినందుకు ఎంత ఇచ్చారో తెలుస్తుంది. ఇట్లా మా చీరల్ని తిడతారు, మేము బియ్యం ఇస్తే తిడతారు, మేము ఒక సన్న బియ్యం ఇస్తే తిడతారు, బోనస్ ఇస్తే తిడతారు, రైతు రుణమాఫీ చేస్తే నువ్వు 10 ఏళ్ళల్లో 10,000 కోట్లు కూడా చేసినటువంటి దాఖలాలు లేవు రుణమాఫీ. మేము ఏకకాలంలో 2 లక్షలు చేసినాం. ఇవాళ నువ్వు సన్న వడ్లు వేస్తే వరేస్తే ఊరే అని చెప్పినాం. మీరు వేయండి, మీకు ఈ బియ్యాన్ని మేము అదనంగా తక్కువ రేటుకి ఇస్తాం అని బయట రేషన్ కార్డులు లేని వాళ్ళకు కూడా దుకాణాలలో తక్కువ రేటు దొరుకుతున్నాయి సన్న బియ్యం. అప్పుడు 5-6 వేలు ఉండేది కింటా. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు 3,000కి తీసుకొచ్చినాం. కాబట్టి ఇట్లా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి వాళ్ళు అంటే సహించలేక తిట్టడానికి దీక్షా దివాస్ అనేది 10 రోజులు పెట్టుకున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పెట్టుకోలేదు మీరు అని అడుగుతున్నా.